యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఇది చాలా విశాలమైన పరిధి గల వాగ్దానం, కానీ దీనికి ఖచ్చితమైన షరతులు ఉన్నాయి. సఫలమైన ప్రార్థన క్రీస్తు పేరట చేసేదే. ఏ ఇతర నామం, ఏ ఇతర మధ్యవర్తి అవసరం లేదు. ఆయన పేరట చేసే ఎలాంటి ప్రార్థనకైనా ఆయన తానే జవాబిస్తాడు. కాబట్టి మన ప్రార్థనలకు జవాబు కోసం పరలోకంలో కానీ భూమిపై కానీ మరెవరి సహాయము మనకు అవసరం లేదన్నది స్పష్టమే. ఇక్కడ పేరు ఆయనలోని సమస్తాన్ని, ఆయన స్వభావాన్ని, లక్షణాన్ని, అధికారాన్ని, సంకల్పాన్ని చూపిస్తూ ఉంది. యేసు ప్రభు ఒక గొప్ప ఉద్దేశంతో ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. పరమ తండ్రికి మహిమ కలగాలనే ఆ ఉద్దేశం. మనం కూడా అదే ఉన్నతమైన ఉద్దేశంతో మన ప్రార్థనలకు జవాబును ఆశించాలి. ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసయ్య పరలోకంలో నుంచి ఈ భూమి మీదకి పంపబడిన మీ నామమును బట్టి ప్రభువా, ఈ దినాన నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామమును బట్టి ఈ బిడ్డలకున్న ప్రతి అవసరతని మీరు తీర్చమని, ఈ బిడ్డల కొరకు గొప్ప కార్యాలను మీరు జరిగించి మీరు మహిమ పొందమని, ఈ దినము అద్భుతాలు నీ బిడ్డల కొరకు జరిగించమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.